ఈరోజు ఈ వీడియో ముఖ్యంగా మా గురువుగారు నారా చంద్రబాబు నాయుడు గారు. అయ్యా మీరంటే ఎక్కడో పై స్థాయిలో ఉంటారు. మిమ్మల్ని కలవటం కుదరదు. మీ ఇంటికొచ్చినా కూడా గేట్ నుంచి వెనక్కి తోలేస్తున్నారు. ఒకవేళ మా లోకేష్ గారిని కలుద్దామంటే ఆయన ఓపెనింగ్‌లు తప్ప ఎక్కడికి రావట్లేదు. పోనీ అక్కడ కూడా బలవంతంగా పట్టుకొని అడిగితే ఎక్కడో ఇంకోసారి కలవమంటాడు. అక్కడ ఉండరు. అసలు సరే లోకల్‌లో కౌన్సిలర్‌కైనా సమస్యలు చెప్పుకుందాం అంటే ఒక 9 సంవత్సరాల నుంచి మంగళగిరిలో కౌన్సిలర్ లేరు. ఇది అందరికి తెలిసిన విషయమే. కానీ ఎవడు నోరు మెదపడు. ఆ సాంబశివరావుని బిల్లని అడగడు. ఎందుకంటే తప్పుడు కేసులు పెట్టి లోపల దింగెత్తాడు. అవసరమైతే ఇంకా దొంగ సాక్ష్యాలు కూడా చెప్పిత్తాడు. మంగళగిరిలో లోకేష్ పిఎల్ పరిస్థితి ఈ విధంగా ఉంది. అంతేకాదు అసలు బలవంతుడికే న్యాయం జరిగిద్ది, బలహీనుడికి జరగదా? లేకపోతే ఆళ్ళకి నచ్చినోళ్ళకి జరిగిద్ది, నచ్చనోళ్ళకి జరగదా? అసలు అందరికీ న్యాయం చేత్తనేదే కదా ఓట్లేయించుకునేది. మరి ఎందుకు అంటున్నానంటే న్యాయం జరగట్లేదని మరి గుడివాడ అమర్‌నాథ్ ఉన్నాడు. ఏదో అనిత గారిని ఏదో అన్నాడని చెప్పి హోమ్ మినిస్టర్‌ని. మరి వారం రోజులు ఆయన అటెండ్ అవ్వమని ఈరోజు మహిళా కమిషనర్ అటెండ్ అవ్వమన్నారు. మరి అదే బీసీ మహిళ మంగళగిరిలో ఒక అన్యాయం జరిగింది ఔట్‌కట్స్‌లో మంగళగిరి అని చెప్పి 18 నెలల క్రితం కంప్లెయింట్ ఇచ్చింది. మరి ఈ రోజు వరకు ఆళ్ళని పిలిపియలేదు, న్యాయం చేయలేదు. నాకేం అర్థం కావట్లేదు. అంటే బలవంతులుగాను రాజకీయ నాయకులే జరిగిద్దా? పోనీ ఒక బోర్డు పెట్టండి రాజకీయ నాయకులకి, సాంబశివరావు చెప్పినోడికి, బిల్లా చెప్పినోడికి లేకపోతే ఈళ్ళకి న్యాయం జరిగిద్ది. లేకపోతే కూటమి నాయకులు చెప్పినోళ్ళకి జరిగితే మిగతా వాళ్ళకి జరగదు. దేంటన్నా దూకి సావండి అని చెప్పండి. లేకపోతే ఒకాయన ఉన్నాడు చూసారా? అందరిని కాల్చి చంపేసాడు హిట్లరు. ఆ విధంగా చంపి పారదేం కదా! మీ దగ్గరికొచ్చే పనుండదు. మీరు ఓట్లేయించుకునే పనుండదు. ఏమో నాకిలా అనిపించొచ్చింది. మీకేమనిపించొచ్చింది కామెంట్ చేసి సావండి. థాంక్ యూ. బిగ్ బాత్ మంగళి.